హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ క్రేజీ పిల్ల. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బుజ్జ గణపయ్య ఎలా డెకరేషన్ చేసాం, ఎలా రెడీ అయింది, ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా పూజ చేసాం అనేది కూడా ఈ బ్లాగ్లో పెడుతున్నాను అనమాట. షార్ట్ ఉంటుంది, ఫుల్ వీడియో ఉంటుంది, రెండు కూడా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ యువర్. సో నైట్ అంతా కష్టపడి డెకరేషన్ చేశాను అనమాట గణేషునికి. అండ్ నైవేద్యాలు మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. 5 డిఫరెంట్ ఐటమ్స్ గణపతికి ఇష్టమైనవి. సో ఇదంతా డెకరేషన్ అండ్ పూజ అయితే బాగా జరిగింది. ఇలానే మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సో కలిసామన్నమాట. అండ్ ఇక్కడ చిన్నగా గౌరీ మాతను పెట్టామన్నమాట. అక్కడ గౌరవం ఉంది కదా, ఉండండి పర్లేదు. ఇంకా మంచిగా వస్తుంది. 5 డిఫరెంట్ ఐటమ్స్ అండ్ గరక కనిపిస్తుంది. అండ్ ఎంత క్యూట్గా ఉన్నాడు తెలుసు గణేశుడు, చాలా బాగున్నాడు. సో ఇలా జరిగిందనమాట పూజ, చాలా బాగా జరిగింది. సో మా గణేశుడు ఎలా ఉండు ఏంటనేది మొత్తం కామెంట్స్ చేయండి. సో పైన అనమాట ఇంకా శివుడు పైన ఇంట్లో రోజు పూజ చేసే దేవుడు అనమాట. సో మీరందరూ కూడా బాగుండాలనేసి దేవుడిని కోరుకుంటున్నాను. సో మమ్మీ చెప్తుంది అనమాట, సో అన్ని ప్రసాదాలు దేవుడికి పెట్టినారా, ఇంకేమైనా పెట్టేది ఉన్నాయా అనేసి. సో ఏమైనా లేకపోతే మర్చిపోతే తీసుకొచ్చేయండి అని. సో ప్రసాదాలన్నీ కలిపి మా సిస్టరే చేసింది. సో అండ్ ఎలా చేసాము ఏంటి, సో ఇందులో అన్నీ ఇంట్లో చేసినవి. అండ్ స్వీట్ ఆల్సో దేవుడి కోసం మోతిచూరి లడ్డు కూడా ఇంట్లోనే చేసాం. సో దాని వీడియో మీకు కావాలంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది అప్లోడ్ చేస్తాను. సో పైన అనమాట ఇది మా అన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చినాడు అనమాట శివుడిని. సో ఇలానే మా వీడియోస్ అన్ని చూడండి. సో ఇంత మంచి పూజ అనేది అంటే పూజ మొత్తం మా డాడీ చేశాడు. డెకరేషన్ మొత్తం నేను, మా చెల్లి, మా అన్నయ్య కలిసి డెకరేషన్ చేసాం. సో మా అన్న అన్నీ తెచ్చి ఇచ్చినాడు అనమాట. సో మేము అన్నీ కలిపి డెకరేషన్ చేసినాం అనమాట. సో మా అన్న అన్నీ తెస్తే మేము అంత నైట్ అంతా మండపం రెడీ చేసాం. మార్నింగ్ అంతా, ఆఫ్టర్నూన్ మొత్తం డెకరేషన్ చేసేసి ఈవినింగ్ 6 o'clockకి పూజ చేసామన్నమాట. సో ప్రసాద పులిహోర అండ్ గుడాలు, పెరుగు అన్నం అండ్ పాయసం అంటారు కదా, ఇంకా వచ్చేసి మోతిచూరి లడ్డు, పాశం. నాకు ఇందాక గుర్తుకు రాలేదు, దాన్ని ఏమంటారు, పాయసం అనేసాను. సో అది పాశం అంటారు. మా బుజ్జ గణపతికి ఎంత మంచి ఆరతి జరిగింది అండ్ ధూపం అయిపోయింది. సో అందరు బాగుండాలని బ్లెస్సింగ్స్, మాకు ఆశీస్సులు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ అని కోరుకుంటున్నాం. మీరు కూడా బాగుండాలనేసి మా దేవుడికి మేము కూడా కోరుకుంటున్నాం. మేము బాగుండాలనేసి మీరు కూడా కోరుకోండి. సో మా एक दंत